తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, మా రాజీవ్ గాంధీ గారే ఏదో తెచ్చిండు పంచాయతీరాజ్ సంస్కరణలు, పేరు గొప్ప ఊరు దిబ్బ. మీ పాలన ఎట్లుందంటే పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, లోకల్ బాడీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మీరు. మా ప్రభుత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసినారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ప్రత్యేకంగా గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలి, పల్లెలు అభివృద్ధి జరగాలి, పట్టణాలు అభివృద్ధి జరగాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పోస్టును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది. అంటే ఈ రకంగా మేమేమో అద్భుతమైన కృషి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే మీరేమో నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు ఈ గ్రామ పంచాయతీలను, మున్సిపాలిటీల్లో మరి వ్యవస్థను గాడిన పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఒకటి, చేసిన పనులకు వెంటనే బిల్లులు విడుదల చేసి ఆ సర్పంచులందరినీ వాళ్ళ పాపం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. మొన్న గవర్నర్ గారికి మొరబెట్టుకున్నారు. తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయండి. పారిశుద్ధ్య కార్మికులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 7 నెలలుగా బకాయిలు పడ్డ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఇచ్చినట్టు నెల నెల నిధులు తక్షణమే ఈ 7 నెలల నిధులను గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ బడ్జెట్. మన మార్చి దాకా అయితే మేము ప్రవేశపెట్టిన బడ్జెటే ఉంది కదా. మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చి అయితే ఆ 275 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సి ఉండే కదా. ఎందుకు పల్లెల మీద కక్ష కట్టినారు? బడ్జెట్లో ఉన్న నిధులు కూడా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ వర్షాకాలం ఉంది కనుక సీజనల్ వ్యాధులు ప్రబులుతాయి. తక్షణమే మీరు చర్య తీసుకొని ఒక స్పెషల్ డ్రైవ్, గతంలో ఎట్లయితే వర్షాకాలం ముందు పల్లెలలో, పట్టణాల్లో మేము స్పెషల్ డ్రైవ్ చేసి మరి పారిశుద్ధ్య వ్యవస్థను మేము మెరుగుపరిచే ప్రయత్నం చేసినామో ఆ స్పెషల్ డ్రైవ్ కూడా తక్షణమే చేపట్టండి. ఆడేం బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్కు కావాల్సిన మందులు లేవు, చాలా ఇబ్బందిమైనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఒక రివ్యూ చేసి తక్షణమే దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మీరు అటు సంక్షేమాన్ని కూడా వదిలిపెట్టినారు, నిరుద్యోగులను రోడ్డు మీద పడ్డారు, నిరుద్యోగులు నిలువున ముంచేసిండ్రు మీరు, సంక్షేమానికేమో సమాధి కట్టేసిండ్రు మీరు. దయచేయాల్సినటువంటి ప్రభుత్వం ఏమైనా మాట్లాడితే దబాయించే ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఆంక్షలు తప్ప పింఛన్లు లేవు. ఇలా పరిస్థితి ఏంటంటే బైసాబ్, ఇలా 1వ తారీఖు జీతం ఇస్తామని గొప్పలు చెప్తున్నారు కదా. మీరు ఏ ఊరు కొన్నా ఒక అవ్వని అడుగుండ్రి, ఒక తాతని అడుగుండ్రి. 2 నెలల పెన్షన్ బాకీ పడ్డది గవర్నమెంట్. మే నెల పెన్షన్ రాలే, జూన్ నెల పెన్షన్ రాలే. అవ్వ తాతలకు 2 నెలల పెన్షన్ బకాయి పడ్డారు. పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇచ్చిండు, పాత బకాయిలు కలిపి 7,000 పెన్షన్ 1వ తారీఖు అందించిండు. ఆయనేమో 1వ తారీఖు 7,000 ఇస్తే నువ్వు 4,000 చేస్తా అంటివి, 4,000 చేయకపోతివి, ఇచ్చే 2,000 2 నెలల నుంచి ఎగబెడితివి. ఎన్నడిస్తావు? అవ్వాతాతలకు బకాయి పడ్డ 2 నెలల ఆసరా పెన్షన్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు 4,000 ఇస్తామన్నారు, ఆ 4,000 కూడా వెంటనే మీరు ఆ రోజు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు. 100 రోజుల్లో ఆసరా పెన్షన్ 4,000 పెంచుతామన్నారు. 200 రోజులు దాటింది, ఇంకెప్పుడు ఇస్తారు? 200 రోజులు దాటినా అవ్వా తాతల మీద కనికరం రాదా? తక్షణమే 4,000 పెన్షన్ పెంచాలని, బకాయి పడ్డ 2 నెలల అవ్వా తాతల ఆసరా పెన్షన్దారులందరికీ పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ నిన్న మీరందరూ కూడా చూసే ఉంటారు, పొద్దున్నేమో పత్రికల్లో చూసాం, ఎక్కడ కనబడలేదు. కానీ పాపం ఒక రైతు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి ఆ స్థానిక కాంగ్రెస్ నాయకుల దాష్టికానికి ఆయన స్వయంగా ఒక వీడియో మెసేజ్ విడుదల చేసి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నిజంగా ఆయన మాటలు వింటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. అదొకసారి ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందినటువంటి